అందరికీ నమస్కారం. 2027 జనాభా లెక్కల ఫీల్డ్ వర్క్కి సిద్ధమవుతున్నారా? అయితే ఈ పనిలో చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే జీరో మిస్ మ్యాచ్. అంటే ఒక్క తప్పు కూడా లేకుండా డేటాని ఎలా సేకరించాలి? రండి వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఫీల్డ్లో మనం వెళ్తున్నప్పుడు ఇలాంటివి చాలా కనిపిస్తాయి. గోడలు కట్టేశారు, కానీ ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. పైకప్పు లేదు, ఎవరూ ఉండట్లేదు. మరి దీనికి నంబర్ వేయాలా వద్దా? ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కంగారు కలకండి, దీనికి సమాధానం మన ఈ విశ్లేషణ చివర్లో తప్పకుండా తెలుసుకుంటాం. ఓకే, ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా జీరో మిస్మ్యాచ్ అంటే ఏమిటి, తర్వాత మనకు కావాల్సిన ముఖ్యమైన 2 నియమాలు, ఫీల్డ్లో మామూలుగా వచ్చే కొన్ని ప్రశ్నలు, అలాగే కొంచెం కష్టంగా అనిపించే నిర్మాణాల గురించి. ఆ తర్వాత హెచ్ఓ యాప్లో న్యూ, రిపీట్ బటన్ల వాడకం ఎలాగో చూసి చివరగా మనం మొదట అడిగిన ఆ మిస్టరీకి సమాధానం తెలుసుకుంటాం. సరే, మొదలుపెద్దాం. మన పనికి మూలాధారం, అత్యంత ముఖ్యమైన సూత్రం జీరో మిస్మ్యాచ్ ఆదేశం. జీరో మిస్మ్యాచ్. ఈ మాట వినడానికి పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్. మనం గోడమీద ఏ నంబరైతే రాస్తామో యాప్లో కూడా అచ్చం అదే నంబర్ ఎంటర్ చేయాలి. అంతే. ఈ రెండింటి మధ్య తేడా అస్సలుండకూడదు. ఈ పజిల్ ముక్కలు ఎలాగైతే కరెక్ట్గా సరిపోతాయో మన భౌతిక, డిజిటల్ ఎంట్రీలు కూడా అలాగే మ్యాచ్ అవ్వాలి. అంచనాలకి ఇక్కడ ఛాన్సే లేదు. మరి ఈ జీరో మిస్మ్యాచ్ సాధించడానికి మన చేతిలో 2 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఈ 2 నియమాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక మనకి తిరుగుండదు. మొదటిది మనం ఉపయోగించాల్సిన ఫార్మాట్. దీన్నే సిఎన్ ఫార్మాట్ అంటాం. చూడండి, ఇక్కడ CN1 అనుంది కదా, అది బిల్డింగ్ నంబర్. పక్కనే బ్రాకెట్లో 1 అనుంది కదా, అంటే ఆ బిల్డింగ్లో ఒక జనగణన ఇల్లు ఉంది అని అర్థం. ఇంత సింపుల్గా, ఇంత క్లియర్గా ఉండాలన్నమాట మన మార్కింగ్. ఇక రెండోది మన బ్రహ్మాస్త్రం లాంటిది. అదే వంటగది నియమం. అసలు ఒక భవనంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయని లెక్కించడానికి ఇదే ఫైనల్ టెస్ట్. లాజిక్ చాలా సింపుల్. ఒక వంటగది ఉంటే అది ఒక జనగణన ఇల్లు. 2 వేర్వేరు వంటగదులుంటే అవి 2 వేర్వేరు జనగణన ఇల్లు. అంతే, కన్ఫ్యూజనే లేదు. ఓకే, రూల్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఫీల్డ్లో రెగ్యులర్గా ఎదురయ్యే కొన్ని ప్రాక్టికల్ ప్రశ్నలు, వాటి సమాధానాలేంటో ఫాస్ట్గా చూసేద్దాం. సరే, ఈ ప్రశ్న చూడండి. ఒక మామూలు ఇల్లుంది, ఇంకో ఇంటికి 2 గేట్లున్నాయి, కాని లోపలుండేది ఒకే ఫ్యామిలీ. వీటికి నంబరింగ్ ఎలా ఇవ్వాలి? మళ్ళీ మనకి ఉపయోగపడేదేంటి? అదే మన కిచెన్ రూల్. ఇంట్లో ఉండేది ఒకే కుటుంబం, వంటగది కూడా ఒకటే. కాబట్టి బయట గేట్లు ఎన్నున్నా మనకు సంబంధం లేదు. అది ఒకే ఒక జనగణన ఇల్లు. సో సింపుల్గా CN-21 అని మార్క్ చేస్తాం. ఇంకో కామన్ డౌట్, తాళం వేసి ఉన్న ఇళ్లకు, గుడి, చర్చ్ లాంటి ప్రార్థనా స్థలాలకు లేదా ప్రభుత్వ ఆఫీసులకు నంబర్ వేయాలా వద్దా? సమాధానం ఖచ్చితంగా వేయాలి. ప్రతి నిర్మాణానికి ఒక నంబరుండాల్సిందే. అది గుడి అయినా, బడి అయినా, తాళం వేసిన ఇళ్లైనా సరే. తాళం వేసిన ఇళ్ల కోసమైతే హెచ్ఎల్ఓ యాప్లో మనకు లాక్ అని ఒక స్పెషల్ ఆప్షన్ కూడా ఉంది. అది సెలెక్ట్ చేస్తే చాలు. సరే, సింపుల్ క్వశ్చన్స్ చూసాం కదా, ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్గా అనిపించే నిర్మాణాల దగ్గరకు వెళదాం. వీటిని కూడా ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే మనలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఉదాహరణకి, ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది. అందులో చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. మరి దీనికి నంబరింగ్ ఎలా? ఇక్కడ కూడా రూల్ చాలా స్పష్టంగా ఉంది. అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తం కలిపి ఒకటే భవనం. కానీ లోపల ఉన్న ప్రతి ఫ్లాట్ ఒక ప్రత్యేక జనగణన ఇల్లు. అంటే ఈ ఫోటోలో ఉన్నట్టు 6 ఫ్లాట్లు ఉంటే భవనం నంబర్ ఒకటే, కానీ ఇళ్ల సంఖ్య 6. సో మార్కింగ్ CN-14-6 అని వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ సినారియో. ఒకే కాంపౌండ్లో ఒక ఇల్లుంది, పక్కనే ఒక చిన్న ఆఫీసుంది, వెనకాల పశువుల పాక ఉంది. వీటన్నిటినీ ఒకే ఫ్యామిలీ వాడుతోంది. మరిప్పుడు దీన్ని ఎలా లెక్కించాలి? దీనికోసం ఒక కాంపౌండ్ రూల్ ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకే కుటుంబం వాడిన, వేర్వేరు పనుల కోసం వాడుతున్న ప్రతి నిర్మాణాన్ని మనం ఒక సపరేట్ జనగణన ఇల్లుగా లెక్కించాలి. అంటే నివాసముండే ఇల్లు ఒకటి, ఆఫీస్ రెండోది, పశువుల పాక మూడోది. కాబట్టి ఇది ఒకే భవనం కిందకు వచ్చినా అందులో 3 జనగణన ఇళ్ళు ఉన్నట్టు లెక్క. CN-16-3. ఓకే,
ఫీల్డ్ వర్క్ సంగతి చూశాం. ఇప్పుడు కాస్త టెక్నికల్గా హెచ్ఎల్ఓ యాప్ గురించి మాట్లాడుకుందాం. యాప్ వాడకంలో ఒక చిన్న పొరపాటు జరిగినా మొత్తం డేటా తారుమారయ్యే ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా వినండి. యాప్లో మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేవి ఈ న్యూ మరియు రిపీట్ బటన్లు. తేడా చాలా సింపుల్. ఒక కొత్త బిల్డింగ్లో మొదటి ఇంటి వివరాలు ఎంటర్ చేస్తున్నప్పుడు న్యూ బటన్ వాడాలి. అదే బిల్డింగ్లో రెండో ఇల్లు, మూడో ఇల్లు, ఇలా మిగతా ఇళ్లను యాడ్ చేయాలంటే ఖచ్చితంగా రిపీట్ బటన్ వాడాలి. ఈ రిపీట్ బటన్ ఏం చేస్తుందంటే బిల్డింగ్ నంబర్ మారకుండా లాక్ చేస్తుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక బిల్డింగ్లో 4-5 ఇళ్లున్నాయనుకోండి. మొదటి ఇంటికి న్యూ కొడతాం, ఆ తర్వాత రెండో ఇంటికి రిపీట్ వాడతాం, మూడో ఇంటికి మళ్లీ రిపీట్, ఇలాగే కొనసాగిస్తాం. దీనివల్ల బిల్డింగ్ నంబర్ ఒకటే ఉండి హౌస్ నంబర్స్ మాత్రమే పెరుగుతూ పోతాయి. రైట్. అన్ని రూల్స్, అన్ని సినారియోలు కవర్ చేశాం. ఇక ఫైనల్గా మనం ఈ సెషన్ మొదట్లో అడిగిన ఆ మిస్టరీని ఛేదించే టైం వచ్చింది. మరి ఆ నిర్మాణంలో ఉన్న ఇంటికి నంబర్ ఇవ్వాలా వద్దా? సమాధానం ఇక్కడుంది. రూల్ ఒక్కటే. నిర్మాణానికి గోడలుండాలి, దానికి పైకప్పు అంటే రూఫ్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే అది జనగణన ఇల్లు. అందులో ఎవరూ నివసించకపోయినా పర్లేదు, ఖాళీగా ఉంది అని రాసుకోవచ్చు. కానీ పైకప్పు లేకపోతే మాత్రం దాన్ని మనం అస్సలు లెక్కలోకి తీసుకోకూడదు. సో రూఫ్ ఇస్ ద కీ. అయితే చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 బంగారు సూత్రాలు. 1. ఇళ్ల సంఖ్యను కిచెన్ ఆధారంగానే లెక్కించండి, గేట్లు, తలుపుల ఆధారంగా కాదు. 2. గోడమీద రాసిన సిఎన్ నంబర్, యాప్లో ఎంటర్ చేసిన నంబర్ అక్షరాలా ఒకటే అయ్యుండాలి. 3. యాప్ జనరేట్ చేసిన రెండంకెల హౌస్ నంబర్ అంటే 01, 02 లాంటివి మాత్రమే తలుపు మీద రాయాలి. ఈ 3 పాటిస్తే జీరో మిస్ మ్యాచ్ గ్యారెంటీ. ఇప్పుడు మీ దగ్గర అన్ని నియమాలు ఉన్నాయి, అన్ని సందేహాలకు సమాధానాలు ఉన్నాయి. మరి జీరో మిస్ మ్యాచ్ సాధించడానికి మనమంతా సిద్ధమే కదా? ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినంత ముఖ్యమైన ఈ పనిలో అందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.